వెల్కమ్ టు జిప్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు ప్రతి ఒక్క కుటుంబంలో లేదా మనం ఎక్కడ చూసుకున్న ఈ సమాజంలో పెద్ద సమస్య ఏంటి అంటే అప్పులు. అవునమ్మా. అసలు అప్పులు లేకుండా ఎవ్వరూ లేరు. లేదమ్మా, వాస్తవం. ఎంత పెద్దవాళ్ళకైనా అప్పులు అనేది వేధిస్తున్నాయి. అవును. కొన్ని కోట్ల అప్పులున్నా కానీ ఉమ్. అవి సులభంగా తీరిపోవటానికి పరిష్కార మార్గాలు జ్యోతిష శాస్త్రంలో ఏమైనా చెప్పబడ్డాయా? తప్పకుండా తెలియజేస్తాము. చాలా చక్కని ప్రశ్న అడిగారు. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. చాలా మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అప్పుల సమస్యతో బాధపడుతూ ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఎవరికైనా చెప్పుకుంటే నా పరిస్థితి ఏంటి, ఇక నేను బ్రతకాలో చావాలో అని తేల్చుకోలేక చాలామంది నరక యాతన అనుభవిస్తున్నారు. ఈ అప్పుల సమస్య అనేటటువంటి మనిషిని కృంగదీసేటటువంటిది, ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టేటటువంటిది. మనిషి జీవితంలో మహమ్మారి, ఒక తీరనటువంటి ఒక ఇబ్బంది ఏదైనా ఉంది అంటే అది కేవలం అప్పు అనేటటువంటి ఒక మహారోగం అది. ఎందుకంటే అప్పు అనేటటువంటిది మనిషి జీవితంలో ఎన్నో ముప్పు పాలు చేస్తుంది, ఎన్నో ఇబ్బందులు తీసుకొచ్చి పెడుతుంది, ఎన్నో రకాలుగా మనిషిని నాశనం చేసేంత వరకు ఆ అప్పుల ఊబిలో నుంచి బయటకు రాలేడు మనిషి. అప్పులు అనేటటువంటి ఇప్పుడు ఉన్నటువంటి మీరు చెప్పినటువంటి విధంగా ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి సాధారణంగా మారిపోయాయి. ఈఎంఐస్ అని చెప్పేసేసి, వడ్డీలు అని చెప్పేసేసి, రుణములు అని చెప్పేసేసి మనము అప్పులలో కూడుకుపోతున్నాం. ప్రధానమైనటు కారణం మనకు అడిగి అడిగి మరి అప్పులు ఇస్తున్నారు. ఈ ఈఎంఐస్ అని చెప్పేసి చాలామంది ఫోన్లు చేస్తున్నారు, మీకు ఇంత లోన్ వస్తుందండి, అంత లోన్ వస్తుందని చెప్పేసి. అప్పు లేకపోయినా సరే మనకు అప్పుని సృష్టింపజేస్తున్నారు. మనకు అవసరం లేకపోయినా సరే దేనికైనా అవసరం వస్తుంది అని చెప్పి తొందరపడి అప్పులు తీసుకున్నటువంటి వారు కూడా చాలామంది దీని ద్వారా సఫర్ అయిపోతున్నారు. తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ కట్టేసరికి మాత్రము తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది. వాళ్ళు 0% వడ్డీ 0% ఇంట్రెస్ట్ అంటారు, మీరు తీసుకున్నది మాత్రమే కట్టాలంటారు. ఇలా ఒక విధమైనటువంటి అప్పులు వెంటాడుతూ ఉంటాయి. ఇవి ఎక్కువగా వెంటాడేటటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు, మీలాంటి యాంకరింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారు, ఎవరైతే డైలీ వర్క్ చేస్తున్నారో అలాంటి వారు. ఇలా అంటే ఇవన్నీ కూడా హై లెవెల్ ప్రొఫైల్ మెయింటైన్ చేసే వాళ్ళకు ఈ ఈఎంఐస్ అనేటటువంటి మనకి ఇంత వస్తుంది కదా, ఇంత ఈఎంఐ పెట్టుకుందామని చెప్పేసి చాలామంది ఇలాంటి పప్పులో కాలేసేస్తున్నారు. రెండవ కేటగిరీ ఉంటారు. ఎలాంటి వారు అంటే అవసరానికి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. సరే, నా జీతం ఇంత ఉంది కదా, లేదా నేను నెలకి ఇంత సంపాదిస్తున్నాను కదా, నేను నెలకు ఒక 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాను కాబట్టి నేను నెలకు ఒక 50,000 వరకు కట్టుకుంటాను, ఒక 10 లక్షల వరకు అప్పు చేస్తే నష్టమేం లేదు అని అనుకుంటాం. కానీ అది సంపాదించేదంతా వడ్డీలకు వెళ్ళిపోతుంది. మిగిలిన కాస్త మెయింటెనెన్స్కు, ఇంటి సంపాదన దానికి వెళ్ళిపోతుంది. మళ్ళీ నెలాఖరికి వచ్చేసరికి చేతిలో చిల్లిగవ్వ ఉండదు. మళ్ళీ మెయింటైన్ చేద్దామంటే మళ్ళీ అప్పు తీసుకొచ్చి పెట్టాలి. అంటే తమ జీవితం అంతా కూడా రొటేషన్లో వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి తీసి అక్కడ, అక్కడి నుంచి తీసి ఇక్కడ, దీన్నే సర్కిల్గా చేసుకొని ఆ సర్కిల్లో ఒక ఊబిలో పడి చాలామంది విలపిస్తున్నారమ్మా. ఇది ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరికి పట్టిన అతి దరిద్రము. మనిషికి జీవితంలో ఉండకూడనటువంటి లక్షణాలు 3 ఉన్నాయమ్మా. ఒకటికి ఎవ్వరి దగ్గర అప్పు చేయకుండా ఉండడము ఒక పెద్ద గొప్పనైనటువంటి లక్షణం. ఎవరి దగ్గర కూడా మనం మాట పడకుండా ఉండడము ఒక పెద్ద లక్షణం. ఎవరి దగ్గర కూడా మనము మన పరువుని తాకట్టు పెట్టో, లేదా ఒక వ్యక్తి దగ్గర మనం తల దించుకొని లేకపోవడం అనేటటువంటి ఒక గొప్ప యోగము. ఈ 3 యోగాలు ఎవరి దగ్గర ఉంటాయో నిజంగా వాళ్ళ జీవితంలో వాళ్ళకంటే అదృష్టవంతులు ఎవరూ లేరు. నిజానికి చాలామంది ఏమనుకుంటారంటే బిల్డింగ్లు ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద సంపాదన ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు అదృష్టవంతులు అని అనుకుంటారు. కానీ ఎవరైతే ఎంత ఎక్కువ ఎత్తుకు ఎదుగుతారో వాళ్లకు అన్ని బొక్కలు ఉంటాయి. అది ఎవరికీ తెలియదు. మనం ఏమనుకుంటాం, చాలా ఇల్లు కట్టాడు, చాలా పెద్ద పెద్ద బిజినెస్ చేస్తున్నాడు, లేదు అని అంటే బాగా సంపాదిస్తున్నాడు, లగ్జరీ కార్లలో తిరుగుతున్నాడు అని మనం ఊహించుకుంటాం. కానీ ఆ వ్యక్తికి ఎన్ని దరిద్రాలు ఉన్నాయో, ఎన్ని అప్పులు ఉన్నాయో, ఎంతమంది దగ్గర ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో ఆ వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. కానీ బయట సంఘంలో చూడడానికి గొప్ప వ్యక్తి, గొప్పవాడు, 10 మందికి సహాయం చేసేవాడు అని మనం చెప్పుకుంటాం. కానీ కష్టములు అనేటటువంటివి అనుభవించేటటువంటి వ్యక్తికి మాత్రమే తెలుస్తాయి, అన్యథా వ్యక్తులకు తెలియదు. ఆ కష్టం ఎప్పుడు తెలుస్తుంది? ఇక నా జీవితము ఇంతకంటే ఎక్కువ నేను చెప్పుకోలేను, ఇంతకంటే ఎక్కువ అప్పులు నాకు మితిమీరిపోయాయి, ఇక నేను ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అనుకున్నటువంటి సమయంలో అప్పుడు ఒక జ్యోతిష్కు దగ్గరికి వచ్చి, అయ్యా మొత్తం నేను పోగొట్టుకున్నాను,
ఇప్పుడు ఏదో ఉన్నాను అంటే ఉన్నాను, ఈ విషయం ఎవ్వరికీ తెలియదయ్యా, నా అప్పులు తీరడానికి ఏదైనా మార్గం చెప్పండి అయ్యా అని చెప్పి అప్పుడు ఒక జ్యోతిష్కుని సంప్రదిస్తారు. అంటే దానికి అర్థం ఏంటి? వీళ్ళు గొప్పలకు పోయో, లేదు అంటే ఉన్నదంతా ఎవరినో నమ్మి మోసపోయో వాళ్ళ చేతిలో పెట్టేసి వీళ్ళు ఆ తర్వాత జ్యోతిష్కుని ఎంచుకుంటారు, లేదా భగవంతుని ఎంచుకుంటారు. స్వామి నువ్వే మాకు దిక్కు, మాకు ఈ కష్టం నుండి బయటపడే అని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే ఇలా ఎన్ని రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయో అన్ని రకాలను ఎంచుకుంటారు. మీరన్నట్టుగా అప్పు అనేటటువంటిది మనిషికి పెద్ద దరిద్రం లాంటిదమ్మా. జీవితంలో ఉప్పు కారం అన్నమైన తిని బ్రతకాలి, కానీ అప్పు అనేటటువంటిది చేయకూడదు. ఒకసారి నువ్వు అప్పు చేసావా అది నిన్ను లోపలికి లాగేస్తూ ఉంటుంది. ఒక 100 రూపాయలు అప్పు చేసావా నీకు 10,000 కాడికి తీసుకొస్తుంది, 10,000 అప్పు చేసావా 1,00,000 కాడికి తీసుకొస్తుంది, 1,00,000 అప్పు చేసావా కోట్ల కాడికి తీసుకుని వెళ్తుంది. అంటే అప్పు అనేటటువంటిది ఒక ఊబి లాంటిది. ఊబి అంటే ఏంటి? అందులో మనిషి పడితే లోపలికి వెళ్ళిపోవడమే తప్ప బయటకు రావడం ఉండదు. అలాగే అప్పు విషయం కూడా అదే. కనుక అప్పుల బారి నుండి బయటపడాలి అంటే గనక చాలా రెమెడీస్ ఉన్నాయి, లేవు అని చెప్పను. కాకపోతే ఏంటి అంటే అతని స్తోమత ఏంటి, అప్పులు తీర్చేటటువంటి అవకాశం అతనికి ఉందా లేదా, లేదు అప్పు తీర్చలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు, మరి దానికి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఇవన్నీ కూడా క్రోడీకరించి, అంటే ఇవన్నీ కూడా ఆలోచన చేసి అన్నీ ఒక దగ్గర చేసి ఇతని జాతకంలో ఫలానా ప్లానెటరీ పొజిషన్ బాగుంది, ఇతనికి ధనస్థానం బాగుంది, లేదు అంటే అదృష్ట యోగం బాగుంది, లేదు ఇతని జాతకంలో గురువు మంచి పొజిషన్లోను, మనకు ఆర్థికానికి లావాదేవీలకు మన జాతకంలో బృహస్పతి అంటే గురువు కారణమవుతాడు. అలాంటి గురువు ఇతని జాతకంలో ఏ పొజిషన్లో ఉన్నాడో చూసుకోవాలి. లేదు నాకు జాతకం లేదండి, ఏమీ లేదు, నా డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న టైం రాంగ్ ఉందండి, మరి అలాంటి దానికి ఇలాంటి పరిష్కార మార్గం చెప్తారు. దీనికి ప్రశ్న జ్యోతిష్య శాస్త్రం అని చెప్పేసి ఉంటుంది. అష్టమంగళ ప్రశ్న అని అంటారు. ఈ అష్టమంగళ ప్రశ్నలో అతడు అడుగుతున్నటువంటి సమయాన్ని బట్టి అది ఏ లగ్నము, ఏ లగ్నంలో ప్రశ్న అడిగాడు, అది కార్యం నెరవేరుతుందా లేదా అనేటటువంటి దాని ద్వారా తెలుస్తుంది. దీనికి ఎన్నో రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి, లేవు అని చెప్పడానికి లేదు. కానీ నేను అప్పులు ఉన్నటువంటి వారు, అప్పుల సమస్యలతో విపరీతంగా బాధపడుతుండేటటువంటి వారికి ఒకే ఒక విషయం చెప్తాను. మీరు నిజంగా అప్పులు తీర్చుకోవాలి, నేను జీవితంలో చాలా సంతోషంగా ఉండాలి, నేను బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకోవాలి, నేను నా జీవితంలో 4 రాళ్ళు వెనకకు వేసుకోవాలి అంటే దానికి వైశ్రవణ తంత్ర కుబేర యాగము అని చెప్పేసి ఉంటుంది. అంటే ధనాన్ని ఆకర్షించడానికి. అలాగే ఆ యాగం చేసి ధనాకర్షణ యంత్రము అని చెప్పేసి పాకెట్ యంత్రం, చిన్న యంత్రం ఉంటుంది. ఆ యంత్రము ఆ వ్యక్తి దగ్గర పెట్టుకుంటే ధనాన్ని ఆకర్షించేస్తుంది. అంటే సంపాదన అనేటటువంటిది రెట్టింపు అవుతుంది, లేదా ఆకస్మిక ధనలాభం అనేటటువంటిది అతన్ని వరించుకుంటూ అతని దగ్గరికి వస్తుంది. అంటే జీవితంలో ఒక మిరాకిల్ అనేటటువంటి జరుగుతుంది. అది వైశ్రవణ తంత్ర కుబేర యాగము అనేటటువంటి యాగం ద్వారా అది జరుగుతుంది. ఆ యాగం చేసుకొని ఆ యాగంలో ఒక యంత్రం పెడతాము, దాన్ని ధనాకర్షణ యంత్రం అంటాం. ఏ రకంగానైతే ఒక ఇనుముని ఒక అయస్కాంతం లాగేస్తుందో అలాగే మనం ఇచ్చేటటువంటి యంత్రం కూడా ఆ మనిషిని ధనానికి ఆకర్షింపబడుతుంది. ఎక్కడికి వెళ్ళినా అతనికి డబ్బు అనేటటువంటిది ప్రధానంగా కనిపించి ఆ డబ్బుని అతని జేబులో పడేలా చేస్తుంది, అతని బ్యాంకులో పడేలా చేసేటటువంటి అద్భుతమైనటువంటి యాగము వైశ్రవణ తంత్ర కుబేర యాగము. ఈ వైశ్రవణ తంత్ర కుబేర యాగం చేసుకొని ఆ యంత్రాన్ని గనక అతని దగ్గర పెట్టుకుంటే మీరన్నట్టుగా సంపాదన, అప్పులు తీర్చాలంటే సంపాదనే పెరగాలి, అంతకు మించి వేరే మార్గం ఏమీ లేదు. సంపాదన పెరగాలి అని అంటే నువ్వు నీ కర్మను దూరం చేసుకొని అదృష్టాన్ని సంపాదించుకోవాలంటే నీ జీవితంలో వైష్ణవ తంత్ర కుబేర యాగం చేసుకోవాలి. మీకు జాతకం ఉన్నా లేకపోయినా నీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నప్పుడు ఈ వైష్ణవ తంత్ర కుబేర యాగం చేసుకుని ధనాకర్షణ యంత్రాన్ని నువ్వు నీ దగ్గర పెట్టుకుంటే నీ అప్పులన్నీ అంటే ఆ అప్పులు కూడా నీ సంపాదన ఎంత ఉంది, అప్పు ఎంత ఉంది, ఈ రెండూ కూడా రిజల్ట్ నాకు తెలియాలి. తెలిస్తేనే దానికి పరిష్కార మార్గం అనేటటువంటిది ఈజీగా చెప్పడం జరుగుతుంది. కాకపోతే నీకు ఎంత అప్పున్నా, కోట్ల అప్పున్నా సరే ఈ యొక్క ఫలితం ద్వారా, ఈ రెమెడీ ద్వారా నీకు తప్పకుండా తీరిపోయే అవకాశము ఈ రెమెడీకి ఉంటుందమ్మా. చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.